హలో అండి. వెల్కమ్ టు అనిక్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఫుల్ బిజీ అనమాట. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య వాళ్ళ పాపకి బర్త్‌డే షాపింగ్‌కి అని వెళ్ళాము. ఇక్కడైతే వీళ్ళు ఫ్రాక్స్ అని చూపిస్తున్నారండి. మేము వెళ్ళింది ఎక్కడంటే స్వాతి షాపింగ్ మాల్ అని ఉంటది. సో, అక్కడ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇక్కడ. అంతకుముందు సీఎంఆర్‌లో అలా తీసుకున్నామనమాట. సో, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. ఎలా ఉంటాయి ఏంటి కలెక్షన్ అని. ఫెస్టివల్ కలెక్షన్ అయ్యుండొచ్చు. డిసెంబర్ వచ్చేసింది కదా! చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట ఫ్రాక్స్. అన్నీ కూడా లేటెస్ట్ వర్షన్. అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. స్టాఫ్ కూడా అండి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతసేపు అడిగినా కూడా వాళ్ళు అస్సలు ఎంత పేషెన్స్‌గా చూపిస్తున్నారంటే పాపకి నచ్చలేదో, లేదు అంటే మేము పాపకి సెట్ అవ్వదేమో అని చెప్పేసి మేము చాలా చూసాము. నాకైతే ఈ వెస్ట్రన్ వేర్‌లో ఒకటి తీసుకున్నాము. సో, వీటిలో కూడా వెస్ట్రన్ వేర్‌లో చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది. సో, ఇది ఒకటి వెస్ట్రన్‌లో ఒకటి తీసుకొని, ఇంకా మళ్ళీ ఫ్రాక్స్‌లో ఒకటి తీసుకున్నామనమాట. ఇంకా చూద్దాము షరారాస్ కానీ, గాగ్రాస్ కానీ ఏదన్నా ఉంటాయేమో అని చెప్పేసి వాళ్ళని అడిగాము. ఇక్కడ షరారాస్ ఇట్లన్నీ ఉంటాయా అంటే, ఉన్నాయని చెప్పారు. సో, ఫస్ట్ ఈరోజంతా ఫుల్ డే మాకు చాలా బిజీగా ఉందనమాట. అందుకని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము షాపింగ్‌కైతే. నియర్లీ 9:30 కల్లా బయలుదేరాము. 10:30కి రీచ్ అయిపోయామనమాట. సో, ఇక్కడైతే అండి డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి. లేటెస్ట్ మోడల్స్ అన్నీ డిజైన్స్ కూడాను. ఇక్కడ తీసుకున్న తర్వాత మేమేం చేస్తున్నామంటే ఇంకా మరలా వాళ్ళ బాబుకి కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి అది కూడా ప్లాన్ చేసి ఇంక వేరే షాప్ ఎందుకు అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడైతే బేబీస్‌కి చిన్న చిన్న బేబీస్‌కి అండి 1 ఇయర్ బిలో, 2 ఇయర్స్ బిలో ఉన్న బేబీస్‌కి అయితే డ్రెసెస్, ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. చాలా సాఫ్ట్‌గా మెత్తగా ఉన్నాయి. అంటే చిన్న పిల్లలకి ఇచ్చింగ్ రాకుండా కొంచెం గుచ్చుకోకుండా ఉంటాయి కదా! అట్లా మంచిగా సాఫ్ట్‌గా ప్యూర్ కాటన్‌లో కూడా చాలా బాగున్నాయి మెటీరియల్స్. సో, ఇంకా వాళ్ళ బాబుకి కూడా తీసుకుందామని చెప్పి వచ్చాము. చెరొక పెయిర్ తీసుకుందాము వెళ్తున్నాంగా బర్త్‌డేకని. ఆ బాబుకి కూడా తీసుకొని మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో మా మామయ్య వాళ్ళ అబ్బాయిది బర్త్‌డే అయితే వచ్చాము ఇక్కడికి. సో, ఇక్కడ మేము వచ్చేటప్పటికే ప్రేయర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఇంటి ముందే స్టేజ్ వేసేసి బర్త్‌డే కదా! కొంచెం స్టేజ్ డెకరేషన్ అది ఇది చేసి రెడీ చేశారు. వచ్చారనమాట. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు స్టార్టింగ్‌లో చూపిస్తూ ఉన్నాను. ఇంకా అయితే రిలేటివ్స్ అందరూ రాలేదు అప్పుడే. వన్ బై వన్ చిన్నగా వస్తున్నారు. ఇట్స్ అబౌట్ టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ పాస్టర్ గారు వచ్చేసారు. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు సాంగ్స్ అయి పాడేసి. సాంగ్స్ కొంచెం సేపు సాంగ్స్ అయి పాడి ఈలోపు బేబీని రెడీ చేసుకొని వాళ్ళు బేబీ కొంచెం ఏడవకుండా ఆ ఫంక్షన్ అయిపోయేంత వరకు మంచిగా ఉండటానికని కొంచెం ఫీడ్ అట్లా ఇచ్చేసి బేబీ నిద్రవచ్చి అట్లా తీసుకొచ్చారనమాట. సో, రిలేటివ్స్ అందరూ కూడా రీచ్ అయిపోయారు. ఇంకా కొంతమంది ఆన్ ద వే ఉన్నారని చెప్పారు. కానీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే ప్రేయర్ అయితే ఫినిష్ అవుతుందనమాట. ప్రేయర్ ఫినిష్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రేయర్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంక కేక్ కటింగ్ చేయించారనమాట. కేక్ కట్ అయిపోయిన తర్వాత ఇంక అక్కడే వాళ్ళేం చేస్తున్నారంటే అండి, కేక్ కట్ చేయించేశారు. కేక్ కట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా రావాల్సిన వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళ రిలేటివ్స్ ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. సో, బాబు కొంచెం మరి ఆ డ్రెస్ వల్ల ఏమో తెలీదు కానీ కొంచెం అట్లా ఇరిటేట్ అయినట్టు అనిపించింది. కొంచెం పాపం చిన్న పిల్లాడు కదా! కొంచెం ఆఫ్టర్‌నూను ఇంకా స్వెట్ అది పోసేసి అంత బాలేదు. ఇక్కడైతే ఇద్దరు పాస్టర్ గారులైతే చెప్పారండి. చాలా చక్కగా మాట్లాడారు. పిల్లల్ని మనం పెంచడము దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ కదా! అందుకే చెప్పేసేసి ఆ బాబుకి కూడా వాళ్ళు గిఫ్టీ అని పెట్టారనమాట పేరు. నాకైతే ఫుల్ నేమ్ అయితే తెలీదు. యాక్చువల్లీ మర్చిపోయాననమాట. సో, గిఫ్టీ అని పిలుస్తున్నారు ఆ బాబుని. గిఫ్టీని తీసుకొని రమ్మని చెప్పారనమాట బాబుని. ఇదిగో తనైతే వచ్చేసింది పిల్లాడిని తీసుకొని. వీళ్ళేనండి వాళ్ళ బాబు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో, అక్కడ వాళ్ళు లోకల్‌లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కొంచెం ఇరుగు పొరుగు నైబర్స్‌కి అట్లా చెప్పుకున్నారు అందరికీ. సో, ఫస్ట్ బర్త్‌డే కాబట్టి చాలా గ్రాండ్‌గా చేద్దాం అనుకోని ఇంకా చిన్న ఊరే కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళేమో వాళ్ళ సిస్టర్స్ అనమాట. సిస్టర్ వాళ్ళ పాప. ఇంకా అక్కడ వస్తున్నారు వాళ్ళవేమో వాళ్ళ బాబాయ్ వాళ్ళు, పెదనాన్న వాళ్ళ పిల్లలండి. సో, ఆఫ్టర్‌నూన్ కల్లా ప్రేయర్ అయిపోయే టైం కల్లా అందరూ అయితే రీచ్ అయిపోయారనమాట. అందరూ రీచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బాబుని తీసుకొని వచ్చి
సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా చాలామంది రీచ్ అయిపోయారు. సో వాళ్ళ కోసమని కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ బర్త్డే ఫంక్షన్ ఆఫ్టర్నూను కొంచెం లేట్ అయిందనమాట. అంటే 1:30 కల్లా ఫినిష్ అయిపోయింది. సో అందరూ వచ్చేసారు పాస్టర్ గారు కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి. చిన్న బాబుని తీసుకొని రమ్మన్నారు. వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో ఇక్కడ ఆ బాబు వాళ్ళ మేనమామ కోసం ఆపారు. కొంచెం ఒక 5 మినిట్స్ అట్లాగా తను వస్తూ ఉన్నారని చెప్పేసి. ఆ బాబు వాళ్ళ మేనమామ రీచ్ అయిపోయిన తర్వాత అండి ఇంకా అందరూ కలిసేసి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నారు. అక్కడ పర్పుల్ షర్ట్ అతను వాళ్ళ మేనమామ అనమాట. సో వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా గ్యాదర్ అయ్యేసి మంచిగా ప్రేయర్ చేసుకొని బాబుది కేక్ కట్ చేశారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అండి ఇక్కడ ఏంటంటే అక్కడ చెప్పాను కదా, ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరూ భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఏర్పాటు చేశారు, ఫాలోడ్ బై లంచ్ అని చెప్పి. సో అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఊర్లో వాళ్ళ చుట్టాలకి అండ్ ఊర్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అయితే భోజనాలు చెప్పుకున్నారు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు మాకైతే క్యాటరింగ్ అట్లా కాదు కానండి, ఇంటి దగ్గరే వండిచ్చేసారనమాట. క్యాటరింగ్లు అట్లా ఇవ్వరు విలేజెస్లో, ఇంటి దగ్గరే వాళ్ళు కుక్ చేపిస్తారు. కుక్ చేపించి వాళ్ళే సర్వ్ చేస్తారనమాట. ప్రేయర్ అయిపోయిన వెంటనే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు. వాళ్ళు ఏంటంటే బెంచెస్ని అడ్జస్ట్ చేస్తున్నారనమాట. బెంచెస్ అడ్జస్ట్ చేసి చైర్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చున్నవి, వాటితో అడ్జస్ట్ చేశారు. సో బెంచీలు చైర్స్ అడ్జస్ట్ చేసేసి ఇంకా అందరికీ కూర్చోబెట్టేసి భోజనాలు అయితే పెడుతున్నారు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళాను అనమాట. కొంచెం చూడగానే అవి ఇవి కొనాలనిపించేసింది. సో కొందామని చెప్పేసి వెళ్ళాను. కానీ అన్నీ కొనలేం కదా, ప్రతిసారి వెళ్తూనే ఉంటాం. అన్నీ ఏం తీసుకొద్దామని అవసరమనే కొన్ని తీసుకొని ఇక్కడ ఏ బొమ్మలు బాగున్నాయని మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఉన్నాను. స్కూల్ బస్ కానీ, వీడియో గేమ్స్ కానీ, పిల్లలకి పౌచెస్ కానీ ఇలాంటి ఒకటి కదా రెండు చాలా బాగున్నాయి అనమాట. నిజం చెప్తున్నా, ఈ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పటికే ఇంట్లో బోలెడు ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకైతే నేను తీసుకెళ్ళలేదు. ఏమనుకోవద్దు, కొంచెం కోల్ చేయటం వల్ల ఆ వాయిస్ అనేది కొంచెం అంత క్లియర్గా రావట్లేదు. కానీ ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది అని చేస్తున్నాను. ఇక్కడివి ట్రై ప్లేట్ ఉన్నాయండి. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నేనైతే ఎప్పుడో కానీ ఇవైతే తీసేసుకుంటాను. కొనాలి అని అనిపిస్తుంది అనమాట నాకు. అవి చాలా బాగా నచ్చినాయి. అతి త్వరలో అదైతే కొని దాన్ని మీకు చూపిస్తాను వీడియోలో, ఓకేనా. సో అలాగా అయిపోయింది, తీసుకున్నాము అండ్ బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వస్తుంటే చివర్లో ఈ కీ చైన్స్ నచ్చినాయి చిన్న చిన్నగా. కానీ మీరు ఆల్రెడీ చూసుంటారేమో, ఇది స్లాట్ కూడా వచ్చాము. కీ చైన్స్ నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా కీ చైన్స్ తీసుకోలేదు. ఇక్కడ స్లాటోలు అండి, ఆ బ్రౌన్వి ఏంటంటే పిగ్గీ బ్యాంక్స్ అనమాట, మనీ వేసుకోవడానికి చాలా యూజ్ అనిపించింది. ఇవేమో హ్యాండ్ ఫ్యాన్స్, మన జర్నీలోకి అట్లా తీసుకెళ్ళడానికి చాలా బాగున్నాయి. చాలా హ్యాండీగాను చాలా రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు. సో ఇది మనీ బ్యాంక్ అని చూపించాను కదా, మనం అట్లా డ్రాప్ చేసేసి పెన్ మార్కర్ ఇస్తారు, దాంతో మార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవైతే చాక్లెట్స్ అనుకున్నారు కానీ అవి ఎరైజర్స్ అండి. చాక్లెట్ ఎరైజర్స్, ఐస్ క్రీమ్ ఎరైజర్స్ చాలా బాగున్నాయి కదా చూడటానికి. కానీ మరి అవి వాడటానికి ఎంత మాత్రం యూస్ఫుల్ నాకు తెలియదు, కానీ పిల్లలకి చూడటానికి ఫ్యాన్సీగా బాగుంటాయి. అండ్ ఇవిగోండి ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఏంటో రకరకాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్, ఇంకా వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి. ఇంక ఇవి డోర్ మ్యాట్స్ లాగా కిచెన్లో వేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 3 బాటిల్స్ ప్యాక్ అనమాట. బిగ్ స్మాల్ అని ఉంటుంది, బిగ్ మీడియం స్మాల్ ఉంది. సో మరి స్మాల్ వాటిలో అయితే నాకు తెలిసి ఎంత పడతాయో అనిపిస్తుంది, 200 ml పడతాయో లేదో అనిపించింది. చాలా బాగున్నాయి. ఎవరన్నా బర్త్డే పర్పస్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి స్కూల్లో, లేదు అంటే ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడికోసారి విజిట్ చేయండి. మీరు ఎవరైనా చీరాలకు దగ్గరగా ఉంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. టెడ్డీ బేర్స్, వాటర్ బాటిల్స్, మనీ బ్యాంక్స్ కానీ, ఫ్యాన్స్, ఇట్లా చిన్నపిల్లల బర్త్డేస్కి అట్లా మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి వాళ్ళకి అంటే చాక్లెట్స్ అవి పెట్టిస్తాం కదా, అట్లా ప్యాక్లో ఏదన్నా గిఫ్ట్ యాడ్ చేయడానికి బాగున్నాయి. అండ్ ట్రాన్స్పరెంట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి అనమాట. మనం రాసుకునేవి ఉంటాయి కదా, అలాగున్నాయి. అవి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, నాన్ బ్రేకబుల్ అనమాట. అండ్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అండి, బాగా క్యూట్గా అనిపించినాయి. లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటంటే నాకు అనిపించింది ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్కి
అలా ప్రజెంట్ చేయడానికైతే చాలా బాగుంటాయి అనిపించింది. ఐటమ్స్ అన్నీ కూడా మంచి లేటెస్ట్ ఐటమ్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రము ఈ మగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే కాఫీ తాగి టీ తాగే అలవాటు లేవు కాబట్టి నేనైతే తీసుకోలేదు. కానీ అవైతే చాలా బాగున్నాయి చూడటానికి. సో పర్లేదు, మేము కాఫీ తాగుతాము, మాకు కావాలంటే వచ్చి తీసుకోండి. సో ఇది నా ఒపీనియన్ అయితే, అన్నీ బాగున్నాయి అన్నమాట. ఎవరన్నా విజిట్ చేసి కొంచెం యూజ్ఫుల్ అనిపించింది అంటే రండి, దగ్గరలో ఉన్న చీరాల బ్రాంచ్కి వచ్చేసి మీరు తెచ్చుకోండి, కొనేసుకోండి. ఆన్లైన్లో కూడా ఉంది, ఇన్స్టాలో కూడా ఉంది, స్లాటో అని కొట్టండి వస్తుంది అనమాట. అలా స్లాటోలో తీసుకొని కింద కిరాణా షాప్కి వచ్చాను. నాకు కొంచెం బాస్మతి రైస్ కొంచెం కావాలి అని చెప్పి ఒక 5 కేజీస్ తీసుకెళ్దామని చెప్పి వచ్చాను. సో వచ్చాను కదా, ఏమేమి ఉన్నాయని ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చానమాట. అన్ని మసాలాలు, మ్యాగీ నూడిల్స్ అండ్ ఓట్స్ ఇట్లాగా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి వీడియో తీద్దాంలే, ఏటో మార్ట్కి వచ్చాం కదా అని చెప్పి తీస్తున్నాను. టమాటో కెచప్స్, మ్యాగీస్, ఇవన్నీ మైనీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను లంచ్ ఏం చేస్తానంటే ఈ చిన్న వంకాయలు ఉన్నాయి సన్నటి, వాటిని అయితే ఫ్రై చేస్తున్నానండి. అవి సన్నగా చిన్న వంకాయలు, మనం మామూలుగా ఉండే పొడవు వంకాయలే, అది చిన్న సైజు, మనకు ఒక ఫింగర్ అంత ఉంటాయి అనమాట. 3 ఇంచెస్ 2 ఇంచెస్ అట్లా అవి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి జస్ట్ ఇట్లా పోపు పెట్టేసి ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి కారం వేసాను. బాగుంటుంది అనమాట, ఆ మంచి అరోమా వస్తుంది వెల్లుల్లి కారం. అబ్బా అంత మంచిగా తినాలనిపిస్తుంది, అంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టమాటో పప్పులోకి కానీ, రసంలోకి కానీ, ఏదన్నా కర్రీలోకి సైడ్గా బాగుంటుంది అనమాట. సో నేను అది బ్రింజాల్ ఫ్రై చేసి నెక్స్ట్ ఏం చేశానంటే తోటకూర చేశాను. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము, బయట ఫుడ్ వద్దులే ఆర్డర్ పెట్టుకోవడం అని ఇంట్లో తోటకూరను బ్రింజాల్ ఫ్రై చేశాను. సో అవి తినేసాము. ఇవి 2 అయితే చేసుకున్నాము. మీకు ఎవరికైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో పెట్టండి. నచ్చిందా వ్లాగ్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.